హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి నైట్ టైంలో భోజనం అయిన తర్వాత నేనైతే ఇలా స్టవ్ని అయితే క్లీనింగ్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నాకు ఉదయం లేవగానే ఎంతో ప్రశాంతంగా పని అయితే చేసుకుంటానండి. మనం రాత్రి పడుకునేటప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉంటుందని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. ఇక నేను స్టవ్ క్లీన్ చేసుకోవడానికి టూత్పేస్ట్ని అయితే వాడుతున్నానండి. కొద్దిగా టూత్పేస్ట్ వేసుకొని మొత్తం స్టవ్ అంతా స్ప్రెడ్ చేసేసాను స్క్రబ్బర్తో. ఇక్కడ స్టవ్ బర్నర్స్ లేక వాటర్ పోకుండా చిన్న గిన్నెలను అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా పేస్ట్ వేసి స్టవ్ క్లీన్ చేయడం వల్ల చాలా అంటే చాలా మెరుస్తూ వస్తుంది స్టవ్ అయితే. స్టవ్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, ట్యాబ్లకి స్టవ్కి అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ అయితే నేను నైట్ టైంలో అయితే చేసేసుకుంటానండి. చూడండి, మొత్తం ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటానండి. మన ఇంట్లో ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పేస్ట్లు కానీ ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి. జస్ట్ 10 రూపాయలతో అయితే చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కడిగేసుకుంటున్నాను. ఇలా స్టవ్ని నైట్ టైంలో కడుక్కోవడం వల్ల మనకి ఎంతో అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ట్యాబ్స్ చూపిస్తున్నాను. ట్యాబ్స్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు కొద్దిగా కోల్గేట్ వేసేసి అయితే ఈ ట్యాబ్ని అయితే కొత్త దానిలా తలతలా మెరిసేటట్లుగా అయితే చేస్తాను. చూడండి, ఒకసారి ఇలా చేయడం వల్ల ట్యాబ్స్ అయితే కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయండి. ఇట్లా ఒక బ్రష్ సహాయంతో మొత్తం అంతా పట్టించేద్దామండి. ఇలా మొత్తం అంతా రఫ్ చేసుకుంటూ రుద్దాలండి. ఇలా రుద్దడం వల్ల ఏదైనా జిడ్డు ఉన్నట్లయితే మొత్తం అంతా అయితే క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ట్యాబ్స్ని వారానికి ఒకసారి ఇలా చేసుకున్నాం అనుకోండి. నేను వీడియో కోసమని అట్లే పెట్టేశానండి. ఒక 15 రోజుల దాకా నేనైతే క్లీన్ చేయలేదు. అందుకని చెప్పేసి వీడియో తీసుకోవడానికని చెప్పేసి అలాగనే వదిలేశాను. వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకుంటే ట్యాబ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వాటర్ తీసుకొని అయితే కడిగేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ట్యాబ్స్ అయితే కొత్త వాటిలో అయితే తలతలా మెరిసిపోతూ ఉన్నాయండి. మొత్తం ఆ చుట్టుపక్కల కూడా మనం క్లీన్ చేసుకోవాలి. టైల్స్ కూడా చాలా బాగుంటాయండి. అదే స్క్రబ్బర్తో ఇలా రుద్దుకోవాలి. చూడండి, ఎంత చక్కగా కొత్త వాటిలో అయితే ఉన్నాయండి. ఇప్పుడు సింక్ అయితే నైట్ టైంలో భోజనం చేసిన తర్వాత సింక్ను కూడా కడగాలండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఉదయానికల్లా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. పైపుల్లో డ్రైనేజీ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్మెల్ ఏది రాకుండా మనం ఇప్పుడైతే ఈజీగా ఒక చిట్కానైతే ఉపయోగించుకోవచ్చండి. బొద్దింకలు అలానే చిన్న చిన్న పురుగులు కూడా రావండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిటర్జెంట్ కానివ్వండి, సబ్బు కానివ్వండి, షాంపూ కానివ్వండి, దాంతో ఒకసారి అయితే అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఈ చిట్కానైతే ఉపయోగించండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏ పౌడర్ని అయితే యూజ్ చేస్తారు కదండి, ఫేస్కి అప్లై చేసుకునే పౌడర్ని అయితే ఇలా రంధ్రాల దగ్గరనైతే పౌడర్ని అయితే వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయాలి. ఇలా వేసుకోవడం వల్ల బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అయితే రావండి. సింక్ దగ్గరకు అయితే బ్యాడ్ స్మెల్ కూడా ఉదయాన్నే కిచెన్లోకి రాగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదండి. చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే ఇలానే చేస్తాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన చిట్కాల్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మా కిచెన్ అయితే చూపిస్తున్నానండి నేను ఇక్కడ క్లీన్ చేసిన విధానాన్ని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.